2026వ సంవత్సరం 5వ నెల మే నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ ధనస్సు రాశికి కూడా 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు, రవి, బుధుడు, గురువు. ఈ గ్రహాలు బాగున్నాయి. అయితే రవి బుద్ధులు ఇద్దరు కలిసి ఉంటే బుధాదిత్య యోగం, మంచి యోగం. వ్యాపారం బాగా సాగుతుంది. గురువు సప్తమంలో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, మంచి భార్య అనుకూలవతి, అన్ని విధాలా బాగుంది. రాహు బాగున్నాడు. మీకు వచ్చిన డబ్బులు ఎక్కడా కూడా అనవసరమైన ఖర్చులంటూ కావు. మీకు ఇంతకుముందు ఎక్కడి నుంచైనా రావాల్సిన డబ్బులుంటే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు చేరుతాయి. కానీ ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమం 4వ శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. ఎట్లా ఉంటుందంటే చాలా నమ్మడానికి వీలుగానట్టుగా ఉంటుంది. మరి పక్క ఇంట్లో బాకీ ఉంది, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇట్లా గుప్పెడితో పట్టుకెళ్తాడు. బనీ నుండి చొక్కా దుడుకోవటం ఎందుకు, మళ్ళీ చొక్కా జేబులో డబ్బులు పెట్టుకోవటం ఎందుకు, టీషర్టే కదా అని చెప్పి డబ్బులు చేత పట్టుకొని పక్క ఇంట్లోకి వెళ్తాడు. ఇద్దామని చూస్తే చేతిలో డబ్బులు ఉండవు. ఈ డబ్బులు ఇంట్లో నుంచి పక్క ఇంట్లోకి పోయేటప్పటికి చేతిలో నుంచి జారిపోయింది, గుర్తుపట్టలేడు. తీరా బయటకు వచ్చి చూస్తే కనపడవు. ఇక్కడ పోతాయి, ఆ ఇంటికి పోయే లోపల ఎవరికో దొరికితే ఎత్తుకుపోతాడు. ఎంత గమ్మత్తుగా ఇబ్బంది కలుగుతుందో చూడండి. మరి ఈ శని బాగుండకపోతే అట్లాగే ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని వాళ్ళకి కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉన్నా. మనం వెళుతూ ఉంటే ఎవరో ఒకటి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తాడు. మన చొక్కా పాలిస్టర్ చొక్కా, చిన్న రవ్వ వచ్చే మన చొక్కా మీద పడుతుంది, చిన్న బెద్దం పడుతుంది, చొక్కా కాలుతుంది. అట్లా కాలితే నీకు శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని గుర్తు చెబుతుంది. అదే కాదు, వెళ్ళేటప్పుడు ఏ తలుపో ఏ మేకో పట్టుకొని కట్టుకున్న చొక్కా కానీ ప్యాంటు కానీ చిరుగుతుంది. అది కూడా శని నీకు ఇబ్బంది చేయబోతున్నాడని తెలియజేస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి పిల్లి ఎదురకుండా వస్తుంది. అది కూడా శని వల్ల ఇబ్బంది జరగబోతోంది అని తెలుస్తుంది. అదే కాదు, పోతుండగా ఎక్కడికి వెళుతున్నావయ్యా అని అడుగుతాడు. ఒకడు బలాంతోడు పోతున్నా, నేను కూడా వస్తానంటాడు. ఇవన్నీ కూడా వెంబడించి శని పీక్కు తిండే లక్షణాలు ఇవి. అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. చెప్పడానికి వీలైన కష్టాలు. ఈ కష్టాలు అనుభవించి తీరాల్సిందే కానీ చెప్తే అయ్యేది కాదు. రవి బుధుల వల్ల చాలా బాగుంది. రాహు వల్ల మీరు మీ ఆస్తి ఏ రోడ్డు కిందో ప్రభుత్వం కిందో వెళ్ళిపోయి డబ్బులు రాక ఉన్నది తిరిగి మీ డబ్బులు వస్తాయి. ఏ కాలంలోనో అటువంటి డబ్బులు కూడా తిరిగి వస్తాయి. కనీసం 50 సంవత్సరాల క్రితం కబ్జా అయింది, మన డబ్బులు మనకు వస్తాయి. రవి బుధులు బాగున్నారు, గురువు బాగున్నాడు, మరి చాలా బాగుంది. అయితే శని, కుజుడు, రవి, కేతువు ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలు. శని, కుజుడు, రవి, కేతువు. దీనివల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. అయితే మంచి చెప్పాను, చెడు చెప్పాను. వ్యాపారం బాగుంది, చదువు బాగుంది, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి. ఎప్పటి నుంచో రాక ఇబ్బంది పెట్టిన డబ్బులు కూడా వస్తాయి. కానీ ఇన్నింటినీ చెడగొట్టడానికి 4 పాపగ్రహాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అందులో అర్ధాష్టమ శని బాగా ఇబ్బంది పెట్టేవాడు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది. మీరు ఏదైనా సరే మా చేత జాతకం చూపించుకోవాలి, నేను చెప్పేది 100కి 100 కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా వయస్సు 80 సంవత్సరాలు, జ్యోతిష్యంలో 60 సంవత్సరాల అనుభవం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. ఒకటి 7801071946, ఇదొక నెంబరు. 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి నాతో సంప్రదించి తగిన ఫీజు చెల్లించి
మీ జాతకం చెప్పించుకోవచ్చు. మీకు ఎంతవరకు ఏదైనా దోషం ఉంటే ఆ దోషం నివృత్తి అయిపోయి మీరు 100% బాగుపడటానికి చూడటమే మా యొక్క ప్రయత్నం. స్వస్తి.